తెలుగుదేశం పార్టీలో కాపులు ఇక కరివేపాకులేనా? వాళ్ళకి అవకాశాలు రావా? తెలుగుదేశం పార్టీని చంద్రబాబుని నమ్ముకుని సాగుతున్నటువంటి కాపు నేతలందరికీ ఇక హ్యాండ్ ఇచ్చేస్తారా? కాపు నేతలందరినీ పక్కన పెట్టేస్తారా? కాపు నేతలకి ఆశించిన అవకాశాలు దక్కకపోవడానికి జనసేన ప్రధానమైనటువంటి కారణమా? ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పూర్తిగా కాపులకి ప్రాధాన్యత ఇస్తుంది. ఆ పార్టీ తరపున ఇప్పటి వరకు 2 ఎమ్మెల్సీలకు అవకాశం వస్తే 2 కాపు నేతలే, 3 మంత్రివర్గంలో అవకాశం వస్తే అందులో 2 కాపు నేతలే, 2 ఎంపీలుగా అవకాశం వస్తే 2 కాపు నాయకులే. ఇట్లా అన్నింటా కాపులకి అవకాశాలు కల్పిస్తూ, కాపులకు పెద్దపీట వేస్తూ, కాపుల మద్దతు ద్వారా ఇతర వర్గాల సమీకరణ విషయంలో జనసేన పార్టీ పావులు కదుపుతుంది. సరిగ్గా ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో కాపు నేతలు చాన్నాళ్లుగా పార్టీ నమ్ముకుని సాగుతున్నటువంటి కాపు నేతలకి ఇప్పుడు అవకాశాలు కరువవుతున్నాయి. మంత్రివర్గంలో 4 కాపులకు అవకాశం వస్తే అందులో 2 జనసేన పార్టీ నాయకులే. దాంతో తెలుగుదేశం పార్టీలో అనేక మంది సీనియర్ నాయకులు, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ ఇలాంటి అనేక మంది సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండి పలుమార్లు సభలకు ఎన్నికైనటువంటి వాళ్ళకు కూడా ఛాన్స్ రాలేదు. కేవలం తొలిసారి గెలిచినటువంటి వాళ్ళే ఇప్పుడు జనసేన తరపున నేరుగా మంత్రులుగా మారిపోతున్నారు. ఇప్పుడు శాసనమండలి ఎన్నికలు, వంగవీటి రాధా లాంటి కాపు నేతలు తెలుగుదేశం పార్టీ విజయం కోసం 2019లో 2024లో గట్టిగా శ్రమించినటువంటి నాయకులు, వంగవీటి రంగా వారసుడు. అలాంటి నాయకుడికి కూడా ఇప్పుడు అవకాశం దక్కలేదు. కారణం జనసేన. కాపులకి జనసేన తరపున నాగబాబుకి అవకాశం ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపున మరో కాపు నేతకి అవకాశం కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. దీంతో కాపులకి జనసేనలో ఉంటే మాత్రమే అవకాశాలు దక్కుతాయా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాపు నేతలు తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నప్పటికీ ఛాన్స్ కోల్పోతున్నట్టేనా అనేటువంటి సందేహాలు పెరుగుతున్నాయి. చివరికి నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా, ఉదాహరణకి కాకినాడ జిల్లాలో 2 కాపు నేతలకి కాకినాడ జిల్లా తరపున నామినేటెడ్ పోస్టులు వస్తే వాళ్ళిద్దరూ జనసేన పార్టీ నాయకులే. తెలుగుదేశం పార్టీ తరపున ఒక్క కాపు నేతకు కూడా నామినేటెడ్ పోస్టు దక్కినటువంటి పరిస్థితి లేదు. అంటే తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నప్పుడు ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే సీట్లు కానీ, మంత్రి క్యాబినెట్లో బెర్తలు కానీ, లేకుంటే చివరికి నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఎక్కడా కాపులకి అవకాశాలు తగిన మోతాదులో దక్కుతున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో టీడీపీని నమ్ముకున్నటువంటి కాపులు ఇక ఇప్పుడు కరివేపాకుల మాదిరిగా తీసి పారేసేటువంటి పరిస్థితి వచ్చిందా అనేటువంటి ఆందోళన ఇప్పుడు టీడీపీ కాపుల్లో మొదలైంది. చాలా కలవరపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జనసేన మూలంగా, జనసేనతో కలిసి ప్రభుత్వం కొనసాగిస్తున్న కారణంగా కాపులు అన్యాయం అయిపోవలసిందేనా? తెలుగుదేశం పార్టీని నమ్ముకుని తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసినందుకు తమకు న్యాయం జరిగే అవకాశం లేదా అనేటువంటి ఆందోళన ఇప్పుడు కాపు నేతల్లో పెరుగుతోంది. చాలా ఆవేదన కనిపిస్తోంది. వంగవీటి రాధా లాంటి నాయకుడిని పక్కన పెట్టేసేటువంటి పరిస్థితికి టీడీపీ అధిష్టానం సిద్ధపడితే ఇక సాధారణ కాపు నేతలెంత అనేటువంటి మాట వినిపిస్తోంది. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? తెలుగుదేశం పార్టీలో కాపులకి ఇక అవకాశాలు రాకపోతే కాపు నేతలు ఇక ఆ పార్టీకి ఎన్నాళ్ళని కొమ్ము కాస్తారు? తెలుగుదేశం పార్టీని కాదని కాపులు గంపగొత్తగా జనసేన వైపు మళ్ళీపోతే టీడీపీ పరిస్థితి ఏంటి? కాపు నేతలు లేకుండా అటు గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు వరకు కూడా 5-6 జిల్లాల పరిధిలో ఎట్లా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది? ఇలాంటి అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయినప్పటికీ టీడీపీ అధిష్టానం మాత్రం కాపులకు మరోసారి హ్యాండ్ ఇచ్చినట్టుగా, కాపుల్ని మరోసారి పక్కన పెట్టేసినట్టుగా, కాపుల అవకాశాలని తుంచేసినట్టుగా స్పష్టమవుతుంది. ఇది మరి భవిష్యత్ కాలంలో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి చేటు తెచ్చేటువంటి అంశంగా మారబోతుంది? కాపుల్లో టీడీపీ మీద విశ్వాసం కోల్పోతే అది ఆ పార్టీకి ఎంతవరకు నష్టాన్ని తీసుకురాబోతుంది చూద్దాం.